దేవుని వాక్యం చూస్తూ ఈ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు పత్రిక రాసినప్పుడు ఏమైనా రాస్తున్నాడో ఒకసారి చదువుదామండి. ఫిలదెల్ఫియా సంఘంతో రాస్తూ 3వ అధ్యాయము 7వ వచనము చదువుదామండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చేతులు కలిగి, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడు వేయలేకుండా తీయగలిగిన వాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునేనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యాన్ని గైకొని, నా నామము ఎరగననలేదు, నా నామాన్ని ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, తలుపు నీ ముందు తీసి ఉంచున్నాను, దానిని ఎవడనూ వేయనేరడు, దానిని ఎవరూ వేయలేరు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటము నహపరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి నీ వెలుపడికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. మనం చూస్తున్నామండి, యేసు ప్రభుని ఇంట్రొడక్షన్ ఇస్తున్న 7వ వచనంలో చూస్తున్నాము. ఆయన మాట్లాడుతున్న ఫిలడెల్ఫియా సంఘంతో ఆయన ఇంట్రొడక్షన్ చూసినప్పుడు ఏమని ప్రారంభిస్తున్నాడు? హీ హూ ఇస్ హోలీ, పరిశుద్ధుడైన వాడు. రెండోది సత్యవంతుడు, ద ట్రూ వన్. మూడోదిగా చూసినప్పుడు దావీదు తాళం చేతులు కలవాడు. యేసుని గురించి ఆయన ఇంట్రొడక్షన్ ఇక్కడ ఇచ్చేటప్పుడు దేవుడు అంటాడు, నాకు సాటి ఎవరు లేరు. ద హోలీ వన్ అని స్టార్ట్ చేసేటప్పుడు నాతో పోలిస్తానికి ఎవరు లేరు, నేను ఏర్పరచబడిన వాడిని, ప్రత్యేకించబడిన వ్యక్తిని, నాతో నువ్వు కంపేర్ చేస్తానికి ఈ సృష్టి మొత్తంలో ఎవరు లేరు, దేవునికి సాటి ఎవరు లేరు. అదే రీతిగా మనం చూస్తున్నాము అక్కడ దావీదు తాళం చేతులు కలవారు అంటే ఏంటి? ద కింగ్డమ్, ద అథారిటీ, ద పవర్, ద డొమినియన్. ఈ భూమి పైన దేవుడు కలిగిన అధికారము దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర ఉంది తాళం చేతులు. దావీదు తాళం చేతులు నా దగ్గర ఉంది, రాజ్య వంశం నా దగ్గర ఉంది. ఐ హోల్డ్ ద అథారిటీ, ద పవర్. బైబిల్ చూసినప్పుడు యెషయా గ్రంథం 22:22 ఒకసారి చెప్తామా? నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును, నేను దావీదు ఇంటి అధికారపు భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీగ ఎవడును మూయజాలడు. తాళపు అధికార భారాన్ని ఆయన భుజం మీద పెడతాడంట. ఆయన తలుపు తీగ ఎవడో మూయజాలడు. కంటిన్యూ. అతడు మూయగా ఎవడును తీయజాలడు. కంటిన్యూ. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరుస్తాను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును. ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూ చేస్తూ అంటే ద ప్రొఫెసీ టువర్డ్స్ క్రైస్ట్, క్రీస్తుని గురించిన ప్రవచనము మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు తాళం చేతుల్లో నా దగ్గర ఉన్నాయి. నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేరు. ఈ మాట ఫిలదెల్ఫియాకు రాసినప్పటికీ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రతిసారి దేవుడు వారితో ఒక మాట మాట్లాడేటప్పటికీ వారికి ఆ స్థితి, ఆ పరిస్థితి వారు తెలుసుకుని ఉండాలి, లేకపోతే వారికి అర్థం అవ్వాలి. ఒకసారి మన ఫిలడెల్ఫియా గురించి అర్థం చేసుకోవాలంటే ఇందుకు ప్రభు ఇంట్రడక్షన్లోనే ఈ మాట చెప్తున్నాడు అన్నప్పుడు, ఫిలడెల్ఫియాలో దే హ్యావ్ ఎ స్లోగన్. ఫిలడెల్ఫియా స్లోగన్ ఏంటంటే, ఓపెన్ ఆల్ అవర్స్, వీఆర్ నెవర్ క్లోజ్డ్. ఏంటంట? ఎప్పుడు మా తలుపులు తెరబడ్డాయి, మేము ఎప్పుడు తలుపులు మూయమంట. ఎప్పటికీ వారు అంటారంట, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఓపెన్ డోర్స్ అంటారంట. వారు అంటారంటే ఎవరైనా వ్యాపారం చేయాలంటే మా దగ్గర రావచ్చు, వీ హ్యావ్ ద ఓపెన్ డోర్స్. మీ వ్యాపారానికి మా దగ్గర తలుపులు తెరబడి ఉన్నాయి, మేము ఎప్పుడు తెరబడి ఉన్నాం, మేము ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం, మీకు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఇక్కడ కావాల్సిన దొరుకుతుంది. అది వారి స్లోగన్. దేవుడు అంటాడు, ఇదిగో నేను తెరుస్తున్నాను తలుపు.
ఫిలదెల్ఫియా ప్రాంతం తలుపులు తెరుస్తాం కాదు, నేను తెరుస్తాను తలుపులు, నేను ఇస్తాను తరుణాలు. ఎందుకంటే తలుపు తెరుస్తామన్న ప్రతిసారి దేవుడు తరుణాలు ఇస్తామంటాం. అందుకని ఎవరైనా ఉద్యోగంలో ఒక దేవుడు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఉద్యోగం కొరకు వెతుకుతున్నాను అన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభువా నీవు తలుపు తెరువయ్యా. ఎందుకంటే దట్ ఆపర్చునిటీ గాడ్ హ్యాస్ టు గివ్, హీ హ్యాస్ టు ఓపెన్ దట్ డోర్. ఆయన నడిపించాలి, ఆయన స్థిరపరచాలి, ఆయన చిత్తం ఆయన జరిగించాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో దేవుడు ఏదైనా తలుపు తెరిచాడా? ఏంటి మీ ముందున్న అవకాశం ఏంటి, తరుణం ఏంటి? దేవుడి తెరిచిన తలుపుని నో వన్ కెన్ షట్, బట్ ఓన్లీ యూ విల్ బి లేజీ ఎనఫ్ నాట్ టు వాక్ త్రూ ఇట్. ఎవరు మూయలేరు. వాళ్ళు వచ్చి అడ్డుపడ్డారు, వీళ్ళు వచ్చి అడ్డుపడ్డారు, వాళ్ళు వచ్చి మూసారు. కాదు కాదు కాదు, దేవుడు అంటాడు నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు. అందుకని జీవితంలో నమ్మాలి. దేవుని చిత్తంలో నువ్వు వెళ్తున్నావంటే ఎవ్వరు నీ జీవితంలో ఉన్న తలుపుల్ని, అవకాశాలని, తరుణాలని మూసివేయలేరు. నువ్వు దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో, దేవుని సమయం తగినట్టుగా ముందుకు వెళ్తున్నావంటే ద డోర్స్ దట్ గాడ్ హస్ ఓపెన్, ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు, ఆయన నిన్ను లోటుకు నడిపిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఎవరది మూయగలిగింది? నా దేవుడు నా జీవితంలో తలుపు తెరుస్తే ఎవడది మూయగలిగింది? నా దేవుడు నన్ను హెచ్చిస్తే ఎవడది నన్ను అణిచివేయగలిగింది? నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే నన్ను శపించగలిగింది ఎవరో? ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తెరిచిన తలుపు ఎవ్వరు మూయలేరు, నేను మూసిన తలుపు ఎవ్వరు తెరవలేరు. చరిత్రలో చూస్తానండి, ఫిలదెల్ఫియా ప్రాంతము కొండ పైన ఉంటుంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో చూసినప్పుడు కొండ శిఖరంలో ద వాల్కనో ఎరప్షన్, వాల్కనో బ్లాస్ట్, ఆ కొండలు పగులుతాము, ఆ లావా ఆ స్థలమంతా కారతము. ఆ స్థలానికి అలాంటి పరిస్థితులు ఉన్నారు. సో ఆ రీతిగా ఉండే స్థలంలో మనం అనుకోవచ్చు ఎవరు ఉండరేమో అని, కానీ చాలా లాభకరమైన స్థలం అంట. ఎందుకంటే ఆ రోజుల్లో ఎప్పుడైతే ఈ వాల్కనో ఎరప్ట్ అయ్యి అది బర్స్ట్ అయ్యి దాంట్లో ఉండే ఆ లావా మొత్తం బయటకు వచ్చి నిండుతుందో, దాని తర్వాత ఏంటంటే ఆ నేల చాలా విలువైన నేల అంట. ఎందుకంటే ఆ నేల ఇట్ ఈస్ మోస్ట్ ఫర్టైల్ బికాస్ ఆఫ్ ద లావా. దాంట్లో వారు ఏం చేసేవారంటే, ఏం ప్రారంభించారంటే ఈ ద్రాక్ష తోటలు పెడతాం ప్రారంభించారు. ద్రాక్ష తోటలు పెట్టి అక్కడ నుండి దే టు ప్రొడ్యూస్ వైన్. ప్రపంచమంతయు ఫైనెస్ట్ క్వాలిటీ వైన్ ని సప్లై చేసేవారంట. డొమినిషన్ లాంటి ఎంపరరే అసూయపడి కుళ్ళుపడి, ఎందుకంటే ఆయన వ్యాపారానికి దెబ్బ అవుతుందని, ఆయన తోటలో నుండి ఎవరు తాగట్లేదని, దీన్ని మొత్తం నాశనం చేయని ఎంతో పోరాడతాను ట్రై చేశాడంట. కానీ లావా అనేది వస్తూ ఉంటుంది కదా, మౌంటైన్స్ బ్లాస్ట్ అవుతాయి కదా ఆ జోన్ అంతా. కానీ ఇది ఎంత లాభం ఉందో అంత కీడు కూడా ఉంది. ఏంటి అంత కీడు? ఆ మౌంటైన్ బ్లాస్ట్ ఇవన్నీ జరిగే సమయంలో మామూలుగా భూకంపములు కామన్ అంట. వారి జీవితకాలం అంతా వారి పనులు, వారి వ్యాపార స్థలాలంతా ఎప్పుడు చూసినా ప్యాచ్ వర్క్లు చేసుకుంటూనే ఉండాలంట. గోడలు ఫిల్ చేసుకుంటారు, మరలా భూకంపం వస్తుంది, మరలా క్రాకింగ్ వస్తుంది, మరలా ఫిల్ చేసుకోవాలంట. కష్టపడి కడతారంట, ఫౌండేషన్స్ కూలిపోతాయంట, మరలా కొత్తగా కట్టుకోవాలంట. కానీ వారి వ్యాపార స్థలముగా ఆ ప్రాంతాన్ని ఉంచి వారు నిద్రించేటప్పుడు మాత్రం ఊరు బయటికి వెళ్ళిపోయేవారంట. పాపం మనుషుడు ఎంత కష్టపడి చివరికి అనుభవిస్తాను, లేకపోతే ఏ ప్రయోజనం? ఈరోజు చాలా మంది జీవితాలు కూడా అలాగనే ఉన్నాయిలే. ఏదో సాధించానంటారు, ఏదో కష్టపడ్డానంటారు, కట్టండ్రా ఇల్లు కట్టండ్రా అంటారు. ఉంటావా ఇంట్లో? లేదు, బయట ఎక్కడో పడుకున్నావు, బయట ఎక్కడో ఉంటున్నావు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు పట్టణాన్ని కావలి కాయకపోతే కావలి కాసి వాడి శ్రమ అంతా, ప్రయాసంతా వ్యర్థము. వాడు రాత్రంతా మెలకుగా ఉంటామో వ్యర్థమో. కావలి కాచేది దేవుడే, కాపాడేది దేవుడే, జయమిచ్చేది దేవుడే, తరుణాలు ఇచ్చేది దేవుడే, హెచ్చించేది దేవుడే. ఆ ప్రాంతంలో ఎన్నో భూకంపాలకి ఎప్పుడు చూసినా బయటికి పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుడు వారితో మాట్లాడుతూ, ఇదిగో నువ్వు ఇంకా ఏమాత్రం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ మాట గమనిద్దాము. కానీ ఈ ప్రాంతం చూసినప్పుడు ఎక్కడ ఒకసారి 8వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు వారితో, నీ క్రియలు నేను ఎరిగొన్నాను, నీ క్రియలు నేను ఎరుగొన్నాను. ఆల్మోస్ట్ ప్రతి సంఘంతో దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగొన్నాను.
ఈరోజు మరొకసారి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ క్రియలు దేవుడు ఎరుగున్నాడు. దేవుడు మాకు తెలియజేస్తుంది, ప్రతి వాడు దేహంతో జరిగించిన కార్యాలకి ఏం చేయాలంట? లెక్కప్ప చెప్పాలంట. నీ క్రియలు దేవుడు ఎరుగున్నాడు. దేవుని దగ్గర నువ్వు వచ్చి లెక్కప్ప చెప్పాలంట. ఏం చేసావు? నీ బ్రతుకుతో ఏం చేసావు? నీ జీవితంతో ఏం చేసావు? నీకు ఇచ్చిన తరుణాలతో ఏం చేసావు? నీకు అనుగ్రహించిన కృపతో ఏం చేసావు? వాట్ హ్యావ్ యూ డన్? ఈరోజు నీకు చెప్పగలిగింది ఏంటి? ఏం చేస్తావు నీ బ్రతుకులో? ఇంకా ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. దేవుడు అంటాడు, నీ క్రియలను నేను ఎరుగున్నాను. ఈ ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నీ ముందు నేను తెరవబడిన తలుపుని పెట్టాను. నేను ఓపెన్ డోర్, నీ ముందు ఒక తలుపుని తెరిచాను. ఆ రోజు ఫిలదెల్ఫియా ప్రాంతంలో ఉన్న వారికి తెలుసు, ఆ ప్రాంతం అంటేనే అవకాశాలు, తరుణాలు అనుగ్రహించబడే స్థలము. దేవుడు అంటాడు, ఇదిగో నేను ఇస్తున్నాను అవకాశాలు, తరుణాలు. నేను ఇస్తున్నాను అవకాశాలు, తరుణాలు. ఏ ఒక్కడు మూయలేడు. అదే సమయంలో ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నీకున్న శక్తి చాలా తక్కువ, నీకున్న బలము చాలా తక్కువ, కానీ నీవు నా మాటను కాపాడుకున్నావు, నా మాటను ఉంచుకున్నావు. అదే సమయంలో నా నామాన్ని తునీకరించలేదు. ఈరోజు అడుగుతున్నానంటే వాక్యం తగ్గంటే వాట్ ఈస్ ఓపెన్ డోర్? ఓపెన్ డోర్ అన్నప్పుడు వాక్యం చూసినప్పుడు అనేక సార్లు ఈ వర్డ్ రెఫరెన్స్లో రెజనేట్ అవుతూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 14:27 చూసినప్పుడు అక్కడ వారు తెలియజేస్తారు, హీ హ్యాడ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ ఫెయిత్ టు ద జెంటైల్స్. అన్ని జనులకి స్వార్థ కొరకు విశ్వాసం కలుగు చేస్తానికి ఆయన తలుపు తెరిచాడంట. హీ హాజ్ ఓపెన్ ద డోర్. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16:9 చూసినప్పుడు, ఏ గ్రేట్ అండ్ అన్ ఎఫెక్టివ్ డోర్ హ్యాస్ బీన్ ఓపెన్ టు మీ ఇన్ ఎఫెసిస్ అంటాడు. ఎవరు? పౌలు రాస్తున్నాడు. ఎఫెసీ ప్రాంతంలో గొప్ప ఎంత ద ఎఫెక్టివ్ డోర్, తలుపు నా ముందు తెరిచాడు దేవుడు. తలుపు తెరుస్తాం ప్రతిసారి మనం చూస్తున్నాం అవకాశాలు, తరుణాలు. ఆయన సువార్తను ప్రకటిస్తానికి తరుణాలు, ఆయన రక్షణ వార్తను తెలియజేస్తానికి తరుణాలు, ఆయన ప్రేమను చూపిస్తానికి తరుణాలు. అదే రీతిగా మర్మముల్ని తెలియజేస్తానికి, రహస్య మర్మముల్ని తెలియజేస్తానికి తలుపు తెరుస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన అందరి జీవితంలో తలుపు తెరుస్తున్నాడు. తలుపులో నడవలసిన బాధ్యత నీదే. తలుపులో అడుగు తీసి వెళ్ళవలసిన బాధ్యత నీదే. తలుపులో అడుగు తీయకుండా ముందుకు వెళ్ళకుండా దేవుని సహాయంని, దేవుని శక్తిని నువ్వు చూడలేవు. దేవుడు నీ ముందు తలుపు తెరుస్తామంటావు, నీ జీవితంలో ఒక తరుణం ఇస్తాము. ఈరోజు ఎంతో మంది దేవుడు ఇచ్చిన తరుణాలని వ్యర్థపరుచుకుంటారు. ఈ ఆలయంలో కొంతమందిని చూశాను ఆల్రెడీ. కొంతమంది సహోదరి జీవితంలో ప్రార్థన చేస్తూ, వివాహ విషయంలో ప్రార్థన చేస్తూ, దేవా కార్యము జరిగించాయన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చే రాక కాదు. ఎత్తు తక్కువ, డబ్బు తక్కువ, జీతం తక్కువ, చదువు తక్కువ, అది తక్కువ, ఇది తక్కువ, ఒకరి తర్వాత మార్కులు వేశారు. చివరికి ఇంతవరకు పెళ్ళి అవ్వలే. ఎవరందరూ తక్కువ అన్నారో వాళ్ళందరూ పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయి సంతానంతో మర్దులు పేరు. కానీ వీళ్ళు మాత్రం ఇంకా అన్ని తక్కువే. ఏం తక్కువ? వీరి జీవితమే తక్కువ అయిపోయింది. దేవుడు తరుణాలు ఇచ్చేటప్పుడు నెవర్ మిస్యూజ్ ఇట్, నెవర్ అబ్యూజ్ ఇట్. వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్, సీక్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది నీ చిత్తమేనా? నీ చిత్తం అయితే సాగుతాను ప్రభా. నువ్వు అవకాశం, నువ్వు తరుణం ఇస్తే నేను స్థిరపరచబడతాను ప్రభా. ఐఎమ్ నాట్ సెయింగ్ కళ్ళు మూసుకుని ఎవరితో పాడితే వాళ్ళతో పెళ్లి చేసుకొని చెప్పట్లే. దేవుని చిత్తం వెతికి దేవుని చిత్తంలో స్థిరపరచబడాలి. ఈరోజు ఎంతో మందికి దేవుడు తరుణాలు ఇస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు జీవితంలో వర్ధిల్తానికి. కానీ ఎంతో మంది నిర్లక్ష్యత, సోమర్తనం, నిర్లక్ష్యతను బట్టి అడుగు తీరంట. గుమ్మం దాటి అడుగు బయటికి తీరంట. పని చేస్తానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తే వెళ్ళరంట. దేవుని సాక్షిగా బ్రతుకుతానికి దేవుడు తరుణాలు ఇస్తే రేపు అంటారంట. ఈరోజు నీ చిత్త ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, నీ తరుణాల ప్రకారం నువ్వు వెళ్ళాలంటే అయ్యే పని కాదు. ఈరోజు ఎంతో మంది దేవుడిచ్చే తరుణాలని, దేవుడిచ్చే అవకాశాలను, దేవుడిచ్చే పిలుపుని నిర్లక్ష్యపరుస్తున్నాం. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏంటి దేవుడు మీ జీవితంలో ఇచ్చిన పిలుపు? ఏంటి దేవుడు మీ ముందు తెరిచిన తలుపు? ఏంటి దేవుడు మీతో చెప్తున్న మాట? ఏంటి దేవుడు మీ జీవితంలో తెలియజేస్తున్న కార్యము? ఎక్కడికి దేవుడు వెళ్ళమంటున్నాడు? ఏంటి దేవుడు చేయమంటున్నాడు? ఏంటి దేవుడు సాధించమంటున్నాడు? ఏది దేవుడు తగ్గించుకోమంటున్నాడు? ఏ విషయంలో పోరాడమంటున్నాడు? ఇక్కడ చూసినప్పుడు దేవుడు వారి ముందు తలుపు తెచ్చాడంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ ముందు నేను తలుపు తెరిచాను. నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేరు. మనం చూస్తాం బైబిల్లో 10 కన్యకల గురించి. 10 కన్యకల గురించి మత్తయి సువార్త 25:10 చూసినప్పుడు అక్కడ గమనిస్తాం. మొదటగా చూడాలంటే 5 కన్యకలు, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు.
ఏంటది? ఆ 10 మందిలో ఐదుగురిని సపరేట్ చేసిందని చూస్తే అందరు పిలవబడిన వారే, అందరు ఏర్పరచబడిన వారే, అందరు కోరుకోబడిన వారే, అందరూ వివాహం కొరకు సిద్ధపడిన వారే, అందరు వస్త్రాలు పరిశుద్ధంగానే ఉన్నాయి, అందరి జీవితాలు అంగీకారంగానే ఉన్నాయి, అందరు రావాల్సిన స్థలానికి వచ్చారు. కానీ వారు నిద్రించి చూడగా కేక వచ్చిందంట, తలుపు తెరవబడిందంట, ఆహ్వానం పలకబడిందంట. ఆ ఆహ్వానం కొరకు సిద్ధపడిన 5 ఎప్పుడైతే కేక వచ్చిందో, బుద్ధి కలిగిన 5 ఏం చేశారు? వారు లేచి వారి దీపముల్ని సిద్ధపరచుకొని నూనెతో నింపుకొని వారు వెళ్ళారంట. ఇంకొక 5 వారు సిద్ధపరచుకున్నారు, కానీ దీపాన్ని సిద్ధపడతాం అనుకునేటప్పటికి నూనె లేదంట. ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ ఆయిల్, విచ్ ఇస్ ద అనాయింటింగ్. ద అనాయింటింగ్ మేక్స్ ద డిఫరెన్స్. ఇట్స్ జస్ట్ ద ఆయిల్. వీరు ఏర్పరచబడిన వారు, వారు ఏర్పరచబడిన వారు, వీరికి ఆహ్వానం ఉంది, వారికి ఆహ్వానం ఉంది, వీరి చేతుల్లో దీపం ఉంది, వారి చేతుల్లో దీపం ఉంది, వీరి దీపం వెలుగుతూనే వచ్చింది, వీరి దీపం వెలుగుతూనే వచ్చింది. కానీ పిలుపు వచ్చేటప్పటికి, కేక వచ్చేటప్పటికి వీరి దగ్గర నూనె ఉంది, వీరి దగ్గర నూనె లేదు. దట్ ఈస్ ఆల్ ద డిఫరెన్స్. ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన వారిని అడుగుతున్నారంట, మీ నూనె నాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అంటే, మా నూనె మాకే చాలదు, మీరు వెళ్ళి నూనె అమ్మేవాడి దగ్గర నుండి మీరు కొని తెచ్చుకోండి. మీరు నూనె అమ్మేవాడి దగ్గర నుండి మీరు కొని తెచ్చుకోండి. మీ నూనెని, మీ దీపాన్ని మీరు కాపాడుకోండి. మీరు రండి, మా దారిలో మేము పోవాలి. You see, your anointing is your anointing. Nobody can give their anointing to you. But there are places, there are people, there are ordained people who can give you the anointing. And it needs price to be paid. మీరు వెళ్ళి కొనుక్కోండి అన్నదప్పుడు అక్కడ వెల చెల్లించాలి. నీకు పిలుపు ఉన్నదప్పుడు నువ్వు అక్కడికి చేరతాము. దేర్ ఇస్ అ ప్రైస్ టు పే. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు నీకు రావాల్సిన అభిషేకం. జాగ్రత్త. నీకు రావాల్సింది ఇంకోళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే బైబిల్ చూసినప్పుడు దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఫిలడెల్ఫియా సంఘంతో. ఇదిగో నీ కిరీటం ఇంకోటి తీసుకోకుండా చూసుకో. నీ కొరకు నిర్ణయించిన కిరీటము, నీకు నిర్ణయించిన కార్యములు ఇంకోటి తీసుకోకుండా చూసుకో. నీకు నిర్ణయించిన ఘనత ఇంకోటి తీసుకోకుండా చూసుకో. యు డిడ్ంట్ పే ద ప్రైస్ టు బీ హియర్. టుడే గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మనం చూస్తున్నాము, ఆ బుద్ధి లేని కన్యకలు వచ్చారంట. 25:10 చదువుతాం మత్తయి సువార్తలో. తలుపు మూయబడిందంట. తలుపు మూయబడిందంట. తలుపు మూయబడింది. ది డోర్ ఇస్ షట్. మూసింది ఎవరు? దేవుడే. వచ్చి వారు తలుపు కొడుతున్నారంట. నూనె తీసుకున్నారు, దీపం వెలిగించుకున్నారు, సిద్ధపడే వచ్చారు. బట్ టూ లేట్. దేవుడు మీ జీవితంలో ఇచ్చే తరుణాల అవకాశాలను మీరు సమయం తగినట్టుగా సద్వినియోగపరచుకోకపోతే ఇట్ విల్ బి టూ లేట్. You might do the right thing in the wrong time. God says too late. సరైనదే చేయొచ్చు, తప్పైన సమయంలో చేస్తే దేవుడు అంటాడు టూ లేట్. ఇక్కడ గమనిస్తున్నాము, మత్తయి సువార్తలో చూస్తున్నాం, తలుపు మూయబడింది. వారు వచ్చి తలుపు తడుతున్నారంట. ప్రభువా, ఇంగ్లీష్లో చూస్తే లార్డ్ ఓపెన్ టు us. అయ్యా తలుపు తెరు, మాకు తలుపు తెరు అంటే అక్కడ నుండి స్వరం వినబడుతుందంట, పెళ్లి కుమారుడు స్వరము. ద బ్రైడ్ గ్రూమ్ ఆన్సర్డ్ దెమ్ సేయింగ్, 11-12 వచనాలు చూస్తే, ఐ డు నాట్ నో యూ. మీరెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. తలుపు తెరుస్తున్నప్పుడే నువ్వెవరో తెలుసు. తలుపు మూసిన తర్వాత నీకు నాకు సంబంధం లే. అవకాశం ఇచ్చేటప్పుడే నువ్వు సద్వినియోగపరుచుకుంటే దేవుడు అంటాడు నీ తోడు నేను ఉన్నా. అవకాశం లేనిటప్పుడు తలుపు మూసిన తర్వాత ప్రభువా ఇప్పుడు నేను వచ్చానంటే దేవుడు అంటాడు నువ్వెవడో నాకు తెలియదు. ఈరోజు మీ జీవితాన్ని దేవుడు చూసి నీతో నేను ఉన్నానని చెప్పగలుగుతాడా, లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు అన్న మాట మీకు వస్తుందా? ఈరోజు ఈ ఆలయంలో ఈ స్వరం వెంటనే మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. దేవుడు మీ జీవితంలో ఇచ్చే తరుణాలని సద్వినియోగపరచుకోండి. లోకంలో చెప్తారు ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ ఓన్లీ వన్స్ అంటారు. ఏంటంట? అవకాశాలు తలుపును ఒక్కసారి తడుతుందని ఈ లోకంలో సామెత ఉంది. ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్. కానీ నీవు నిజంగా పశ్చాత్తాపడితే ఇంకా ఈరోజు కృపాకాలంలో ఉన్నావు కాబట్టి దేవుడు మరొకసారి తలుపు తెరిచే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఇంకా మరలా రాదు. జాగ్రత్త. ఆ రోజు తీర్పు రోజు, ఆయన రాకడ గురించి ఆయన తెలియజేసే ఆ మర్మము గురించి రోజున చూసినప్పటికీ రెండోసారి తలుపు తెరవడంట. లూకాసు వార్త 13:25 చూసినప్పుడు అక్కడ తెలియజేయబడుతుంది, ఇంటి యజమాని లేచి తన ఇంటి తలుపుని మోస్తాడంట.
ఎవరైతే బయట ఉన్నారో వారిని లోటుకు అనుమతించారంట. బయట నుండి ఎవరైనా తలుపు తెరిస్తే నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటాడంట. బైబిల్లో మరలా ఈ మాట ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఇట్ ఈస్ హైలైటెడ్ ఓవర్ అండ్ ఓవర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన కొరకు తెరిచిన తలుపు, రక్షణ తలుపు, ఆయన సువార్త తలుపు, ఆయన తరుణాలు, ఆయన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. దయచేసి స్థలంలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మన జీవితంలో ఆయన కార్యం, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేద్దామా? ఎఫెసీ సంఘంతో దేవుడు నేరం మోపుతున్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టు. స్మరణ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సహించు, నువ్వు ఓర్చుకో, నీ దరిద్రతలో కూడా నువ్వు భరించుకో, అంతమ వరకు సహించు, నేను దీవెనిస్తానంటున్నాడు. పరిగమ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు తప్పుడు బోధనలను అనుమతిస్తున్నావు, బిలాము బోధ, నికోలాయితల బోధనని నువ్వు పట్టుకుని ఉన్నావు. తూయితారా సంఘంతో చెప్తున్నాడు, యెజబెల్ అనే ఆ స్త్రీని నీ ఆలయంలో నువ్వు అనుమతించున్నావు. అదే సమయంలో సార్దిస్ సంఘంతో చెప్తున్నాడు, మీరు చచ్చిన వారుగా ఉన్నారయ్యా, చచ్చిన సంఘంగా ఉన్నారయ్యా, చచ్చిన స్థితుల్లో ఉన్నారయ్యా. దేవుడు వారితో తెలియజేస్తున్నాడు. అదే సమయంలో ఫిలడెల్ఫియా సంఘం దగ్గర వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ముందు నేను తలుపు తెరుస్తున్నా, నీకు క్షేమాన్ని ఇస్తున్నా, నీ ముందు నేను అవకాశాలు కలుగు చేస్తున్నా, నువ్వు భయపడాల్సిన అక్కర లేకుండా నేను చేస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాడు. పేతురుని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నీ పేరు పెట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఫిలియోస్ అనే ప్రేమ దేవుడు కోరుతున్నాడు నీ దగ్గర నుండి. అగాపే ప్రేమను కోరుతున్నాడు, ఫిలియోస్ అనే ప్రేమను కోరుతున్నాడు. దేవుని స్నేహితుడిగా నువ్వు ఉండాలని, స్నేహితురాలిగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని సన్నిధిలో చేరిన నీవు ఎక్కడ నిజంగా దేవుని ప్రేమిస్తూ సేవించే జీవితం కలిగి ఉన్నావా? యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఇంకా మిమ్మల్ని ఏ మాత్రం దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తాను అన్న మాట జ్ఞాపకం చేసుకుంటారా? దేవుడు మీ జీవితంలో ఆయన కలిగించే స్నేహము, ఆయన కలిగించే ఆ బంధము, ఆయన కలిగించే ఆ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతున్నావా? లోక స్నేహం కొరకు వెతుకుతున్నావా? తాత్కాలికమైన వాటి కొరకు ఆశపడుతున్నావా? దేవుడు అంటాడు, సహించుకో, అంతవరకు నిలబడు, ఇదిగో నేను త్వరగా వస్తానా. మన జీవితాలు మనం పరీక్షించుకోదామండి, మన పాపాలను మనం ఒప్పుకోదామా? దేవుడికి ఆయాస కలిగించే మార్గములు, తలంపులు, కార్యాలు, క్రియలు, వ్యక్తులు ఏదైనా సరే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి, విడిచిపెడతామండి. దేవుని పాదాలు పట్టుకోదామండి, దేవుని సహాయాన్ని వేడుకోదామా? దేవుని అభిషేకాన్ని కోరదామా? ఈ లోకంలో నా తోడుండే దేవుడు నీవేనయ్యా, నిజ స్నేహితుడు నీవేనయ్యా, నా జీవితంలో మేలు చేసే దేవుడు నీవే ప్రభా, నా జీవితంలో ఊహించరా అని తలుపులు తెరిచే దేవుడు నీవేనయ్యా. అయ్యా నా జీవితంలో తలుపు తెరివయ్యా, అడగండి, దేవుడిని అడగండి. నా జీవితంలో అవకాశాలు దయచేయ్యా, తరుణాలు దయచేయ్యా, హెచ్చింపు దయచేయ్యా, అయ్యా వర్ధిల్లే జీవితాన్ని దయచేయ్యా. నువ్వు తెరిచిన తలుపులను నేను ధైర్యంగా ముందుకు వెళ్తానయ్యా. అయ్యా ఏ మాత్రము సందేహించక దేవా నీ తలుపులను అడుగు తీసుకుని ముందుకు వెళ్తాను ప్రభా. నాకు శక్తిని దయచేయ్యా, నాకున్న శక్తి కొద్దిగా కానీ నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. ఈ సమయంలో అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాము. అడగండి, ప్రభా నన్ను నూతన పరిచయ్యా, నన్ను కడిగయ్యా, నన్ను సంపూర్ణంగా నూతన పరిచయ్యా. నా తల నడి నెత్తి నుండి అరిపాదం వరకు నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నన్ను నీతిమంతుడిగా చేయ్యా, నీకు ఇష్టడిగా చేయ్యా, నీ వాక్కు తగినట్టుగా జీవించవానిగా నన్ను చేయి ప్రభా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా, మాకిచ్చిన ఈ దినం బట్టి వందనాలు. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు నీ చిత్తము ప్రభా వారి ఇక్కడ రావాలని, నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. ప్రతి కుటుంబాన్ని కట్టు ప్రభా, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని స్థిరపరిచయ్యా, ప్రతి జీవితంలో మేలు జరిగించు ప్రభా. నీ శక్తి, నీ బలము, నీ సమాధానము దయచే ప్రభా. నీ కృపలో జీవింపజేయ ప్రభా. నీ గొప్ప తలంపులు నెరవేర్చు ప్రభా. సమాధానకర్త అయిన దేవా, నీ తోడు, నీ నెమ్మది మా జీవితంలో అన్ని విషయంలో అనుగ్రహించయ్యా.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో బలము, శక్తిని దయచే. ప్రతి దేహం నీ ఆలయముగా, ప్రతి జీవితం నీ మహిమాంతమై పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి జీవించేవారుగా తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరిని బలపరచు, స్థిరపరచు. మాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి వందనాలు. ఈ బలలో పాల్పొలు పొందడానికి మాకు ఇచ్చిన భాగ్యము బట్టి వందనాలు. ఇదిగోనయ్యా, ఇక్కడ కట్టబడిన వారు ఉండటానికి వీల్లేదు ప్రభా. కట్టబడిన స్థితిలో ఇక్కడ నీ ఆలయంలోకి వచ్చిన వారైతే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. నువ్వు అనుగ్రహించే స్వతంత్రత, నువ్వు అనుగ్రహించే విడుదల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించు. మనసులో విడుదల, దేహంలో విడుదల, ఆత్మలో విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థపరిచే దేవుడు నీవేనయ్యా. నీ వాక్ పంపించి నువ్వు స్వస్థపరిచే దేవుడివి. ఇదిగోనయ్యా, నీ వాక్ వెల్లడి అవుతంతో వెలుగు ప్రకాశిస్తుంది కదా ప్రభా. చీకటి ఉండటానికి చోటు లేదు, ఏ అనారోగ్యం ఏళ్తానికి చోటు లేదు. ఇదిగోనే నీ గాయాల ద్వారా మాకు స్వస్థత ఉందని నమ్ముతూ అనారోగ్యస్తుల్ని, స్వస్థత కావాల్సిన వారు ఎవరైతే విశ్వాసంతో దేవా ఇంకా వైద్య సహాయము పనికిరాదు, దేవుడే కార్యము జరిగించాలని నీ వైపు నిరీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో స్వస్థత అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. నెమ్మది దయచేయ, జయము దయచేయ, సఫలత దయచేయ అయా. నీ కృపలో జీవింపజేయ, నీ సాక్షులుగా జీవింపజేయ. ఈరోజు నీ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరిని బలపరిచి నీ మాటలను అంగీకరించేవారుగా, నీ మాటలు లోబడి నీ మాట ప్రకారం జీవించేవారుగా చేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.